వైఎస్ జగన్ చిన్నాన్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిది హత్యనని పోలీసులు నిర్ధారించారు. పులివెందులలోని ఆయన స్వగృహంలో తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. గుండెపోటుతో వివేకా చనిపోయినట్లు తొలుత భావించిన శవ పరీక్ష నివేదికతో పాటు సేకరించిన ఆధారాలతో ఇది హత్యగా పోలీసులు తేల్చారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన ఏపీ ప్రభుత్వం దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేసింది. ఈ తెల్లవారుజామున పులివెందుల నివాసంలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి రక్తపు మడుగులో పడి ఉండడాన్ని చూసిన ఆయన సహాయకుడు కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివేకా తల ముందు వెనుక భాగంతో పాటు చేతికి గాయాలు కావడాన్ని ఆయన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వివేకాపై ఎవరో దాడి చేసి హత్య చేసి ఉంటారని వైఎస్ అవినాష్ రెడ్డి, వైకాపా నేతలు అనుమానం వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు తొలుత అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. క్లోజ్ టీమ్, డాగ్ స్క్వాడ్తో ఆధారాల కోసం గాలించారు. వివేకానందరెడ్డి మరణించారనే వార్త దావానలంలా వ్యాపించడంతో వైకాపా కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పులివెందుల చేరుకున్నారు. ఆ హాల్లోకి కనిపిస్తుంది మొత్తం బ్లడ్ అంతా కింద పనేదంతా. కానీ సార్ అయితే బెడ్ పైన లేడు. ఏంద్రబ్బా అని చెప్పేసి ఇమ్మీడియట్గా బాత్రూంలోకి వెళ్ళిపోయినా. బాత్రూంలో చూస్తే అక్కడ బ్లడ్లో మునిగిపోయి ఉన్నాడు. అప్పటికే తల మీద కొంచెం గాయం ఉండేట్టు కొంచెం అబ్జర్వ్ చేసిన. ఇమ్మీడియట్గా సౌభాగ్యమ్మకు వాళ్ళ అల్లుడు రాజశేఖర్కి కొంచెం చెప్పాను. గాయాలు తగిలిన వల్ల ఏదో కొంచెం అనుమానం ఉంది. ఇక్కడ బాగా తగిలినట్టు ఉంది సార్. ఇక్కడ ఇది ఈ ముందర ఉంది, మళ్ళీ తర్వాత వెనక వెనకాల ఉంది. నీకు ఏదన్నా మామూలుగా మీద కింద పడిన అట్టే అనుకుంటే అట్ట ఎందుకుంటాయి. అరిచేతిలో కూడా గాయం జీరకపడింది. వివేకానందరెడ్డి మృతితో భారీ సంఖ్యలో పోలీసులు పులివెందులకు చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఆసుపత్రి, ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. 5 బృందాలతో డీజీపీ ఆర్పీ ఠాకూర్ ప్రత్యేక సిట్ ఏర్పాటు చేశారు. సిఐడి అదనపు డీజీ అమిత్ గార్గ్ నేతృత్వంలో సిట్ విచారణ చేపట్టారు. శవ పరీక్ష అనంతరం వివేకా హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. వివేకా శరీరంపై 7 బలమైన గాయాలు ఉన్నాయన్న కడప జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఆయన తల, ఛాతిపై గాయాలు గుర్తించామన్నారు. హత్య కేసుకు సంబంధించి కొన్ని ఆధారాలు సేకరించామని తెలిపారు. కొందరు నిందితుల వేలిముద్రలు గుర్తించామన్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెప్పారు. ఇంజరీస్ వల్ల మర్డర్ కనిపిస్తూ ఉంటుంది. అది మనం వేరే యాంగిల్స్ మీద ఎగ్జామిన్ చేస్తున్నారు. ఎందుకు జరిగిందో, ఎవరు చేస్తూ ఉంటారు, ఎవరు వచ్చారు, నిన్న ఎవరితో మాట్లాడారు, ఇవన్నీ ఎగ్జామినేషన్ జరుగుతూ ఉంటుంది. తల మీద 4-5 గాయాలు ఉన్నాయి షార్ప్ ఆబ్జెక్ట్తోనే. చేతి మీద ఒకటి, రైట్ హ్యాండ్ మీద ఒకటి గాయాలు ఉంది. యాజ్ ఆఫ్ నౌ కొన్ని ఫింగర్ ప్రింట్స్ దొరికి అది విచారణ చేయడం జరుగుతుంది. ఎవరి ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి, ఇన్మేట్స్కి లోపల వాళ్ళకి ఉన్నాయి, బయట వాళ్ళకి ఉన్నాయి, అది విచారణ చేయడం జరుగుతూ ఉంటుంది. వైఎస్ వివేకానందరెడ్డి మరణంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల అనుమానాలు రావడంపై హుటాహుటిన స్పందించారు. అప్పటికప్పుడు పోలీసు ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. డీజీపీతో, ఇంటెలిజెన్స్ అధికారులతో, కడప జిల్లా పోలీసులతో మాట్లాడారు. వివేకా మృతిపై అత్యున్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. దోషులను వెంటనే అరెస్టు చేయాలని, నిందితులు ఏ స్థాయి వారైనా కఠినంగా శిక్షించాలన్నారు. వివేకానందరెడ్డి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వైఎస్ జగన్ పులివెందుల చేరుకొని వివేకా భౌతిక కాయానికి నివాళులర్పించారు. తొలుత తన తల్లి విజయమ్మను జగన్ రహదారి మార్గంలో పులివెందులకు పంపారు. ఇవాళ కోర్టుకు హాజరై 4 రోజుల పాటు ఎన్నికల షెడ్యూల్ నిరాటంకంగా పూర్తి చేసేందుకు కోర్టు నుంచి అనుమతి తీసుకోవాలని భావించిన బాబాయి మరణంతో దానిని వాయిదా వేసుకున్నారు. కోర్టుకు హాజరు కాలేమని ప్రత్యేకంగా అనుమతి తీసుకుని పులివెందులకు వెళ్లారు.